హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మూవీ టికెట్ రేట్ ఇష్యూస్. సో చాలా మందిలో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది, ఎక్కువ అంటారు, కొంతమంది తక్కువ అంటారు. సో ఆ వీడియో మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో ఉంటాయి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అయితే మీ అందరికీ తెలిసిందే రీసెంట్ ఇష్యూ ఐబొమ్మ రవి పైరసీ మూవీ పైరసీ చేసి పోలీసులకు అయితే దొరికిపోవడం జరిగింది. సో అతని విషయంలో 2 వర్షన్స్ ఉన్నాయన్నమాట. కొంతమంది ఏమో అతన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది కాదు చాలామంది అతన్ని సపోర్ట్ చేస్తున్నారు, అతనికి సపోర్ట్గా నిల్చుంటున్నారు. ఇంకా కొంతమంది అతను చేసిన తప్పే కాబట్టి అతనికి శిక్ష పడడంలో తప్పలేదనే ఒక దాంట్లో ఉన్నారు. అందరిలో ఒక కొత్త డిమాండ్ అయితే వినబడుతుంది. మూవీ టికెట్ రేట్స్ ఎక్కువగా పెట్టడం వల్లనే జనాలు థియేటర్కి రావడం తగ్గిపోయి పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకవేళ మూవీ టికెట్ రేట్స్ కనుక నార్మల్ రేట్లో, రీజనబుల్ రేట్లో ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వచ్చే జనాలు పెరిగి పైరసీ అనేది తగ్గిపోతుందని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో మూవీ టికెట్ రేట్స్ ఎక్కువగా పెట్టడం వల్లనే జనాలు థియేటర్కి రావడం తగ్గిపోతున్నారా, లేక అసలు మూవీ టికెట్ రేట్స్ ఎంత ఉంటే బాగుంటుంది, మూవీ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఏంటి, మన ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో నేను చూసేది ఏంటంటే మూవీ టికెట్ రేట్స్ తక్కువగా ఉండాలి అనే ఒక్క విషయం మీదే మాట్లాడుతూ ఉంటారు చాలామంది. సో మనం ఏంటంటే ఈరోజు టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ చూద్దాము. వాళ్ళ సైడ్లో ఉన్న పర్స్పెక్టివ్ ఏంటి, మన ఆడియన్స్ సైడ్ నుంచి ఉండే పర్స్పెక్టివ్ ఏంటి, రెండు పర్స్పెక్టివ్స్ చూసిన తర్వాత మీరు ఒక ఒపీనియన్కి ఎత్తిరండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్, సో ఇందులో 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ అయితే మనం సినిమా వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటో చూద్దాము. బేసిక్గా మనందరికీ, ముఖ్యంగా మన 2 స్టేట్స్లో ఉండే వాళ్ళకి సినిమా అనేది ఒక ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మిగిలిన వాళ్ళకి అదొక వన్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, కానీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి అది ఒక మేజర్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మూవీ అనేది ఒక బిజినెస్. అల్టిమేట్గా వాళ్ళ పర్సనల్ మనీతో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, అంటే ఒక సినిమా తీస్తున్నారు. దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్కి వాళ్ళు అమ్ముకోవచ్చు. మ్యానుఫ్యాక్చరర్కి ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ఎంత టికెట్ రేట్ అయినా పెట్టుకునే ఫ్రీడమ్ మేకర్స్కి ఉంటుంది. కానీ మనది ఏంటంటే, మనం దాన్ని రిజెక్ట్ చేసే రైట్ మనకు కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు ప్రతి దాంట్లో రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు బస్ టికెట్ రేట్స్ పెరుగుతున్నాయి, హైదరాబాద్లో ఫ్లాట్ రేట్స్ పెరుగుతున్నాయి, రెస్టారెంట్ రేట్స్ పెరిగిపోతున్నాయి, హాస్టల్ రేట్స్ పెరిగిపోతున్నాయి, ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సినిమా టికెట్ ఒక్కటే కాదు, ప్రతిదీ పెరిగిపోతుంది. కానీ మనకు ముఖ్యంగా వినపడేది అంటే ఈ ఇష్యూలో రీసెంట్గా ట్రెండ్ అయ్యేది మూవీ టికెట్స్ రేట్ ఇష్యూ, కాబట్టి దాని మీద మనం వీడియో చేస్తున్నాం. సో ఇది ఒక్కటే కాదు, ప్రతి దాంట్లోనూ రేట్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు మీ అందరికీ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాను, అక్కడ ఒక బిర్యానీ ఆర్డర్ చేశాను అనుకో, అక్కడ బిర్యానీ రేట్ 500 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఇప్పుడు ఆ 500 పే చేయాలా లేదా అనేది కంప్లీట్గా నా చాయిస్. ఒకవేళ ఇప్పుడు ఆ 500 బిర్యానీని లేదు నాకు 200కే ఇవ్వాలి, 200కి ఇస్తేనే నేను తీసుకుంటానంటే అక్కడ నా ఆర్గ్యుమెంట్ చెల్లదు. వాడి ఇష్టం, అది వాడి రెస్టారెంట్, వాడి రెసిపీ. సో వాడి ఇష్టం వచ్చిన రేట్కి వాడు పెట్టుకోవచ్చు. కానీ దాన్ని కొనాలా వద్దా అనేది నా డెసిషన్. ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకు డ్రెస్ నచ్చింది అనుకోండి, ఆ రేటు మనకు నచ్చితేనే మనం కొంటాం, లేకపోతే వేరే వాడు కొంటాడు. ఎవరు కొనకపోతే వాడే రేట్ తగ్గిస్తాడు. సో నేను చెప్పేది ఏంటంటే, మనం కొంటున్న రోజులు, మనం సినిమాకి వెళ్తున్న రోజులు టికెట్ రేట్లు పెరిగే వస్తాయి, మనకి ఇందులో చాయిస్ అనేది ఉండదు ఎక్కువ. ఇప్పటివరకు వచ్చిన సినిమాలకే కాదు, తర్వాత రాబోయే సినిమాలకి కూడా, ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాలకు కానీ, దాని తర్వాత వచ్చే పెద్ద సినిమాలకు కానీ, ప్రతి సినిమాకి కూడా టికెట్ రేట్స్ అనేవి పెరుగుతాయి. మనం అఫోర్డ్ చేయగలిగితే మనం చూడాలి, లేకపోతే లేదు. కానీ ఇక్కడ మన డిమాండ్ అనేది వాళ్ళకి ఎప్పుడు వినిపించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంటే, ఇప్పుడు అల్టిమేట్గా మ్యానుఫ్యాక్చరర్కి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి సినిమా ప్రొడ్యూసర్ ఏమనుకుంటాడు, ఇప్పుడు పెద్ద హీరో సినిమా ఉందనుకోండి, స్టార్ హీరో పెద్ద హీరో ఉన్నాడు అనుకోండి, సాంగ్స్ బాగులకే అని అనుకోండి, నా సినిమాకి ఇంత క్రేజ్ ఉంది, సో నా సినిమాకి ఇంత రేట్ పెట్టుకుంటాను. అయినా కూడా జనాలు వస్తున్న రోజులు వాళ్ళు టికెట్ రేట్లు పెడతానే ఉంటారు. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్లో మీరు ఒక పార్టీకి ఓట్ చేశారు, ఆ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది. గవర్నమెంట్లోకి వచ్చిన ఒక 1 year తర్వాత మీకు ఆ పార్టీ రూలింగ్ నచ్చలేదు. మీకు ఆ పార్టీ రూలింగ్ నచ్చకపోయినా మిగిలిన 4 years కూడా మీరు ఆ పార్టీ గవర్నమెంట్ని భరించాల్సిందే, మీకు ఇంకో చాయిస్ లేదు. అలాగే నెక్స్ట్ 5 years తర్వాత మీకు మళ్ళీ ఓట్ చేసే అవకాశం వస్తుంది. అప్పుడు మీరు వేరే పార్టీకి ఓట్ చేసి గవర్నమెంట్ని మార్చొచ్చు. కానీ అప్పటి వరకు అయితే మీరు ఈ గవర్నమెంట్ భరించాల్సిందే. సేమ్ అదే ఎగ్జాంపుల్ మూవీ టికెట్స్ ఇష్యూలో కూడా అప్లికబుల్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే ప్రీమియర్కి 500, 1000 అని పెట్టుకుంటూ పోయారో,
పెట్టినా కూడా మనం చూసాం కదా. సో మనం చూసాం కాబట్టి మనం ఒక మ్యాండేట్ ఇచ్చేస్తున్నాం, మనం ఒక ఫ్రీ లైసెన్స్ ఇచ్చేస్తున్నాం. మీరు 500 పెట్టినా 1000 పెట్టినా ప్రీమియర్ చేసినా ఫస్ట్ డే ఇంత టికెట్ హైక్ తెచ్చుకున్నా కూడా మేము చూస్తున్నాం. సో మేము చూస్తామని ఒక వర్డ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు అంటిల్ మనం మళ్ళీ ఒక డెసిషన్ మార్చుకున్నాం, ఈ హైక్ టికెట్ రేట్స్తో వచ్చే సినిమాలను మేము చూడము, ఇలా అయితే మాకు అఫోర్డబుల్ కాదు, మాకు రీజనబుల్ టికెట్ రేట్స్ ఉంటేనే మేము వస్తాము అని మనం డెసిషన్ చేంజ్ చేసుకున్నట్టుగా వాళ్ళకి తెలియాలి. అలా తెలిసేలాగా మనం చేయాలి. తెలిసేలాగా ఎలా చేస్తాం? ఇప్పుడు వాళ్ళు 500 పెట్టారు, ఒక టికెట్ రేట్ 500,000 పెట్టారు. ఆ సినిమా మనం చూడటం మానేసామనుకో వాళ్ళే తొందరగా రిలీజ్ అవుతారు. ఒక సినిమా కానీ కాదు, ఒక 6 months నేను చెప్తాను కదా, 6 months ఏవైతే హైక్ టికెట్ రేట్స్తో వచ్చే సినిమాలు ఉన్నాయో అవన్నీ మీరు చూడటం మానేయండి. ఈ సంక్రాంతి నుంచి మానేయండి సినిమాలు, చూడండి. 6 months తర్వాత ఖచ్చితంగా వాళ్ళు బరాబర్ చెప్తున్నా 1+1 ఆఫర్ పెట్టి లేదా బై 1 get 1 ఆఫర్లు పెట్టి మరి టికెట్లు కొనిపిస్తారు మనతోని. సో అల్టిమేట్గా మన చేతుల్లో ఉంది ఆ పవర్. ఆ రిజెక్షన్ మనం కరెక్ట్గా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ అవుతారు. అంతేగాని మనం క్వశ్చన్ చేయొచ్చు, కానీ క్వశ్చన్ చేయడంతోనే వాళ్ళు మారిపోయి రీజనబుల్ టికెట్ రేట్స్ అయితే పెట్టరు. అలా పెట్టాలని కూడా నేను అనట్లేదు, ఎందుకంటే ఆబ్వియస్గా వాళ్ళ చాయిస్. కానీ మనం ఏది చూస్ చేసుకుంటున్నాం, మనకి ఏది కావాలని చెప్పే రైట్ కూడా మనకు ఉంటుంది. 500 పెట్టినప్పుడు చూడటం మానేయండి, ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. ఒక 6 months మెజారిటీ ఆఫ్ పీపుల్ కనుక సినిమా చూడటం, థియేటర్లో చూడటం ఆపేస్తే ఖచ్చితంగా వాళ్ళు మారి టికెట్ రేట్లు తగ్గిస్తారు. సో అది మన చేతుల్లోనే ఉంది. మనలో మన పవరే అది. మనకున్న పవర్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ మార్పు వస్తుంది. సో ఆ మార్పు తొందరలో రావాలంటే మీరు ఇప్పటి నుంచి ఆ హైక్ టికెట్ రేట్స్తో వచ్చే సినిమాలని ఎంకరేజ్ చేయకండి. థియేటర్లో చూడటం ఆపేస్తే ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. ఈ సినిమా బిజినెస్, ఈ ఒక్క సినిమా బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్లో అయినా మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడూ కానీ కస్టమర్ యొక్క ఇన్నోసెన్స్ని, లవ్ని, ఇష్టాన్ని ఖచ్చితంగా క్యాష్ చేసుకుందామనే చూస్తాడు. అది వాళ్ళు తప్పని నేను అనట్లేదు, కానీ అది ఎంతవరకు ఉండాలి, ఏ ఎక్స్టెంట్ వరకు ఉండాలనేదే మన ఇష్టం. ఇప్పుడు ఇంకొకటి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన దగ్గర అంటే నార్మల్ మూవీస్కి చెప్తున్నాను, హైక్ టికెట్ రేట్స్ కాకుండా మన దగ్గర ఒక మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో రేట్ ఎంత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్స్ అయితే 295 రూపీస్. అదే రేటు ఆ సినిమా చివరి షో, అంటే అది 4 weeks నడుస్తుందా 1 month నడుస్తుందా, నడిచే చివరి షో వరకు కూడా 295 ఉంటుంది. అంటే 295కి మనం చూడాలి, లేకపోతే ఓటీటీలోనో తర్వాత ఎప్పుడైనా చూడాలి. డైనమిక్ ప్రైజింగ్ అనేది కంప్లీట్గా లేదు, అదొకటి తీసుకొస్తే బాగుంటుంది. సో ఈ వీడియోకి మీరు లైక్ చేయడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు కొట్టే ఈ లైక్ నేను చెప్పే ఒపీనియన్కి ప్రపోర్షనల్గా సపోర్ట్ అని నేను ఫీల్ అవుతాను. సో అలాగే ఇలాంటి ఒపీనియన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే, ఎక్కువ మందికి వెళ్ళాలంటే మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి వెళ్తుంది. అలాగే మీ సినిమా అంటే ఎక్కువ సినిమాలు చూసే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేస్తేనే, ఈ ఒపీనియన్ బయటికి వెళ్తేనే, ఎక్కువ మందికి తెలిస్తేనే మనం అనుకున్న టికెట్ రేట్స్ తగ్గడం అనేది తొందరగా జరుగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.